మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? యా, ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. ఆ, వెళ్ళండి. ఏయ్, జాగ్రత్త. రైట్. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే. ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్ రాసుకుంటున్నాను. నువ్వేం రాస్తావులేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నారు. బయటికి నేనేది బయటికి పోతున్నాను? క్లాసులో కదా పోవాలి. రేయ్, అక్కడ చూడండి రా, కత్తి. హాయ్. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు, తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగితే తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ మొఖాలకి ఆ ఛాన్స్ లేదా? గొండు. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు మనం. ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు. మరి అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయావారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావో చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. ఏమండోయ్, మీ అమ్మాయికి పెళ్లి గడియలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వచ్చేవాడు మామూలువాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9-9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగుట్ట బిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్?
నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పుర్రు బొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. Have a look. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురుజీ ప్లీజ్. చి, 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 చి. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా ఉంది. గురుజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను. దాహం వేస్తుంది కానీ తాగలేను. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, హ? చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోవు. మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలే. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. ఏయ్ యు నాటి. I love you. I love you. అమ్మో! ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఎంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. అది లేయండి. మీరు నేనా? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను? రండి రండి, బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. మొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మయ్యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53.
అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ శ్రావణి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, ఇలా పెట్టిలేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి, కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోకరా? రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కోసం ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చేయి లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. ఏ, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాపం. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి. అలా అల్లరి చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. కూల్ డ్రింక్ కావాలి. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అది చూడండి. పలాందిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతేనే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం తాగుతుంది. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు తాగు. నమస్తే శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. Okay. అబ్బాయికి ఎక్కండి. That's my bed. బెత్తలేదు గెట్టలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా. అమ్మాయి వచ్చేసింది, నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుచ్చి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. సూరిబాబు, అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ 49. ఇన్సల్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. ఈ టైం గోదావరి సూరిబాబు, ఐ లవ్ యు రా.
గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం. రిజర్వేషన్ ఉందా? ఎవరా నువ్వు? నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్తేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. అయ్యో, నేను దొంగ కాదు తల్లి. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా మరి. ట్రైన్ అంటే తెలీదా?